పార్లమెంటునే కాపాడనోళ్ళు దేశాన్ని కాపాడతారా? స్మోక్ అటాక్ పై సమాధానం చెప్పకుండా ఎంపీల సస్పెన్షన్ ఏంది? బీజేపీది నియంతృత్వం, అఖిలపక్షం నేతలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన. దేశ రక్షణను ప్రధాని గాలికి వదిలేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయి. పొన్నం ప్రభాకర్ నియంత కేసీఆర్ కు బుద్ధి చెప్పినట్టే బీజేపీకి చెప్పాలి శ్రీధర్ బాబు. పార్లమెంట్ పై అటాక్, అంబేద్కర్ గుండెపై దాడి అని కూనంనేని. ఎంపీల సస్పెన్షన్ దారుణమని కోదండరాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తే అణచివేస్తున్నదని, అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తున్నదని అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనపై స్పందించాలని అడిగినందుకు లోక్సభ, రాజ్యసభ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను నియంతృత్వ ధోరణితో సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్నే కాపాడనోళ్ళు దేశాన్ని ఏం కాపాడతారని నిలదీశారు. నియంతృత్వానికి తెలంగాణలో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో కేంద్ర ప్రభుత్వానికి అలాగే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్లమెంటుపై స్మోక్ అటాక్ ఉభయ సభల నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇండియా కూటమి, కాంగ్రెస్, సిపిఐ, ఆప్, టీజేఎస్ పార్టీలు ధర్నా చేశాయి. రాజ్యాంగంపై దాడి చేయడమే అని చెప్పి బట్టి విక్రమార్క. దేశ పార్లమెంట్ పై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేయడమేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. గింతమంది కొత్త పార్లమెంటు గింతమందిని సస్పెండ్ చేసుడు ఒకటేసారి చరిత్రలో ఎక్కడ లేదు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తాం, దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం. ఖర్గే, జనం గొంతు నొక్కారని రాహుల్. ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసనలు. ఇండియా కూటమిది విద్వేష దుకాణం, ప్రతిపక్షాల నిరసనలు అర్ధరహితం. మోడీ గ్యారంటీలనేం జనం నమ్ముతున్నారు, గ్యారంటీలనే జనం నమ్ముతున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య అంటూ ఒక వార్త. నిజంగా ప్రతిపక్షాల నిరసనలు అర్ధరహితం అయితే పార్లమెంటు మీద స్మోక్ బాంబు కూడా అర్ధరహితమే. మరి అది కూడా అర్ధరహితమే. అంటే పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలకే రక్షణ లేనప్పుడు, భారతదేశ గుండెకాయ అయినటువంటి పార్లమెంటుకే రక్షణ లేనప్పుడు ఇక దేశాన్ని ఎట్లా రక్షిస్తారు సార్? నాకు అర్థం కాలే. ఇవి లేని దేశం ఎక్కడిది ఇంకా?